అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు నవరత్నాల్లో భాగంగా 92% సంక్షేమ పథకాలను పూర్తి చేసి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రంలో చేపడుతున్న ఈ తరుణంలో శంకారావం పేరుతో శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి మొదలుపెట్టినటువంటి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి ప్రతి సభలో కూడా పునరుద్ధరించి వస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. చూస్తే కనుక శంకారావం పేరుతో శ్రీకాకుళం జిల్లా పర్యటన అంటే ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నటువంటి లోకేష్ ఆరోపణలు ఏ విధంగా తీసుకున్నారు? లోకేష్ కేవలం అధికార వాంఛ అతనిలో కనిపిస్తుంది తప్ప వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితి అతనిలో కనిపించట్లేదు. ఇచ్చాపురంలో ప్రధానమైనటువంటి సమస్య కిడ్నీ వ్యాధి. ఆ ప్రాంతం అంతా ఉద్దానం వరకు కూడా, ఇచ్చాపురం మొదలుకొని టెక్కలి వరకు కూడా కిడ్నీ వ్యాధులు చాలా భారీ ఎత్తున ఉంటే అనేక మంది ఆనాడు చంద్రబాబు వెళ్ళి మాట్లాడాడు, ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడు. ఎవరి మాటలు కూడా కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళేమో దాని పట్ల స్పందించింది అయితే లేదు. మరి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వచ్చిన తర్వాత ఉద్దానం ప్రధాన సమస్య ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ వల్ల ఈ సమస్యని గ్రహించి దాని ఉద్దానంలో అక్కడ బోర్ తీసి అక్కడ నీరు తీస్తే దానివల్ల ఇబ్బందులు మరలా రిపీట్ అయ్యే అవకాశం ఉంది కనుక వంశధార నుంచి స్వచ్ఛమైనటువంటి నీరు అక్కడ ట్యాప్ చేసి ప్యూరిఫై చేసి ఆ వాటర్ డ్రింకింగ్ వాటర్ 700 కోట్లు వాటర్ గ్రిడ్ ద్వారా శాంక్షన్ చేసి ఆ పనులు పూర్తి కూడా అయిపోయాయి. అటువంటి మంచి కార్యక్రమం ఉద్దానం ప్రాంతంలో జరిగింది. అంతేకాకుండా అక్కడికి అవసరమైన ఈ కిడ్నీ వ్యాధులకి అవసరమైనటువంటి వైద్యం కోసం మరి అక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగిపోయింది. ఇతను ఏం మాట్లాడతాడో ఈయనకే అర్థం కావట్లేదు. ఎందుకు విమర్శిస్తాడో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. అతని అభివృద్ధి గురించి అతనికి తెలిసింది చాలా తక్కువ. అతను మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కూడా కానటువంటి వాడు. అడ్డుదారిలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్సీని తర్వాత మంత్రిగా అతను ప్రమాణం చేసినటువంటి వాడు. అతనికి ఉన్న అవగాహన ఏంటి? ఎదురులకు విమర్శించడానికి. ఆయనకి ముందు అవగాహన రాహిత్యం అని చెప్పి అన్నది నేను అంటాను. చూస్తే కనుక స్క్రిప్టులు చదివే పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం సమస్యలే ఎత్తి చూపడం తప్ప అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని కూడా కొనియాడలేనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఈ శంకారావం సభలు. ఆయనకి అక్కడ స్థానిక నాయకులు చెప్పిన దాన్ని పట్టుకొని అతను మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు నిన్న మన ఈరోజు నర్సనపేటలో మాట్లాడాడు ఆయన. అక్కడ కొంచెం ప్రక్కనే అతని వేదిక పక్కనే 1200 ఇళ్ల పట్టాలు ఇచ్చి మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను డిప్యూటీ సీఎం అయితే అతను ఏం చేశాడు అంటాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే అక్కడ ఒక పెద్ద కాలనీ, హౌసింగ్ కాలనీ జమ్మూ ప్రాంతంలో తామరాపల్లిలో ఆ రోడ్డు ప్రక్కన ఇచ్చాం. 1200 పట్టాలు ఇచ్చి టౌన్లోనే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను తీర్చి సుమారుగా 500 చిల్లర ఇల్లు గృహప్రవేశం కూడా అయిపోయి ఇళ్ళలో ఉన్నారు ప్రజెంట్. ఆ ప్రక్కనే ఉంది. కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక ఇల్లునే కట్టారా అని అడుగుతున్నాడు ఆయన. ఏం చెప్పాలి మా కర్మ? అటువంటి నాయకుల దగ్గర వచ్చుకొస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఈవేళ మాకు వచ్చింది. కారణం ఇటువంటి లోకజ్ఞానం లేనటువంటి అవివేకైనటువంటి ఈ లోకేష్ మాటలు. చూస్తే కనుక ప్రస్తుతం టీడీపీ జనసేన కలిసి వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్గా జతకట్టారు. ఈ లోపల బీజేపీ కూడా పొత్తుల్లో భాగంగా వాళ్ళతో కలిసి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాలు ఏమైనా మీరు అనుకున్నట్టు వైనాట్ 175 ఆటంకం కలుగుతుందా? ఈరోజు మా నాయకుడు చెప్పాడు, 0 పక్కన 2 సున్నాలు చేరినా ఒకటే, ఆ ప్రక్కన ఇతర ఒకటి ఉంటేనే దాని తల వ్యాలిడిటీ అని. అది చాలా వరకు వాస్తవం. ఇప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా అతను గెలలేదు. గెలిచిన ఒక్క సీటు కూడా అతను కూడా మా వైపు వచ్చాడు. ఈవేళ ఆయన పవన్ కళ్యాణే పోటీ చేసి ఆయన గెలలేకపోయినాడు. ఆయనేమో వీళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా అంత బలంగా ఏం లేదు. మోడీ గారి పరిపాలన బాగుంది, మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక మంచి లీడర్ అనడానికి నేను ఏకీభవిస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే బీజేపీ ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కూడా ఒక సీటు కూడా లేదు. వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ పవన్ కళ్యాణ్ పక్కన మోడీ కలిస్తే చంద్రబాబు ఇలా ముగ్గురు కలిసి జగన్ గారికి చేయగలిగిన నష్టం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వమే ఇక్కడ అధికారంలోకి వస్తుంది.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. 175 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించే ప్రక్రియ ఉంది. మరోవైపు 25 ఎంపీలు కూడా ప్రకటించే ప్రక్రియ వైసీపీ ముందుకెళ్తుంటే ఇప్పటికే జాబితాలను అంటే ఉమ్మడి జాబితాలు ప్రకటించినటువంటి ఈ పార్టీల పరిస్థితిని ఏ విధంగా తీసుకుంటారు? మా నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి గౌరవించాలన్న లక్ష్యంతో అక్కడున్న జనాభాగా ప్రాతిపదికన అందరికీ స్థానం కల్పించాలన్న లక్ష్యంతో కొన్ని సీట్లు మార్చి బలమైనటువంటి అభ్యర్థులను పెట్టడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు వక్రభాష్యం చెప్పి టికెట్లు లేరు, అక్కడ చెత్త అయితే మరొక దగ్గర వచ్చి మంచి అయిపోద్దా, అక్కడ ఓట్లు లేకపోతే ఇంకో దగ్గర గెలిచేస్తాడా అని చెప్తున్నారు. అది వీళ్ళకి అర్థం అంటే అదే అనమాట అవగాహన రాహిత్యం అంటే దానికే అంటాం. ఇప్పుడు ఎక్కడ ఏ కమ్యూనిటీ ఉందో, ఎక్కడ ఏ కమ్యూనిటీ నిర్లక్ష్యం చేయబడిందో వాళ్ళకు కూడా ప్రాధాన్యత వల్లన్నటువంటి ఒక మంచి భావంతో కొన్ని సీట్లు మార్చి వాళ్ళకి వేరే అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఉన్న స్థానంలో పెట్టడం జరుగుతుంది. గతంలో ఏ మాటలైతే మా నాయకులకి ఇచ్చాడో అవన్నీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం వాళ్ళెవరూ ఖచ్చితంగా మాకు గౌరవిస్తారన్న భావంతోనే మార్చినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళ మధ్యలో గొడవ పెడతారని తెలిపితే మా నాయకులు అయితే బాగానే ఉన్నారు. ఎంపీలు ప్రకటన నేపథ్యంలో మాత్రం కమ్మ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి ఒక ఆరోపణలు వెళ్ళు. ఇప్పుడు పూర్తిగా నియామకాలు జరగలేదు. ఇప్పుడిప్పుడే మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో కేసీఆర్ నానికి ఇద్దామన్నది ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా త్వరలోనే ఎంపీ స్థానాలు కూడా ప్రకటిస్తారు. పూర్తిగా వెలువడిన తర్వాత ఒక్క సామాజిక వర్గాన్ని కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి గౌరవించాలన్న భావం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే ప్రధాన క్యాస్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా గౌరవం ఇవ్వాలి, పార్లమెంట్లో స్థానం కల్పించాలని, వెనకబడినటువంటి కులాలకు కూడా గౌరవించాలన్న లక్ష్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. గతంలో పాలనలో వాళ్ళు చేసినవి ఒకసారి వాళ్ళు గుర్తించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని వాళ్ళకి పూర్తిగా అవగాహన అవుతుంది. ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టిన నన్ను, ఒక బీసీ కులానికి చెందిన నన్ను ఒక డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేశారు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు, మళ్ళీ ఆర్ఎంబీ మంత్రిగా చేశారు. కనుక మరి ఎలాగే మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో డిప్యూటీ సీఎంలుగా ఎప్పుడూ వాళ్ళు ఎప్పుడు చేయలే, కానీ ఈవేళ అన్ని వర్గాలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ కుల సంఘాలను పెట్టి ఒక 56 కార్పొరేషన్లు పెట్టి 700 మంది డైరెక్టర్లను పెట్టి అన్ని కులాలకి గౌరవించే సత్సాంప్రదాయం వైఎస్ఆర్ పార్టీది. మా నాయకుడికి విమర్శించే స్థాయి ఎక్కడ కూడా వాళ్ళకి లేదు. అన్ని తప్పులు వాళ్ళు చేశారు, అటువంటి తప్పులు ఇతరులు చేస్తారేమని భావిస్తుంటారు. చూస్తే కనుక షర్మిలపై మూకుమ్మడ దాడి జరుగుతూ ఉంది. మీకు తెలిసిన షర్మిలకి ఈమె రాజకీయ పరంగా ఈరోజు ఈ మాటల యుద్ధం ఏ విధంగా ఎప్పుడు కూడా ఒక వర్షపు నీరు ఆల్చెప్పులో ముచ్చిపు చెప్పులో పడితే ముచ్చి కింద కన్వర్ట్ అవుతుంది, బురద గుంపులో పడితే అది కూడా బురద అయిపోద్ది. కనుక కురిసిన వర్షం ఎక్కడ పడింది అన్నది ప్రాధాన్యత సముద్రంలో ఉన్న ఆల్చెప్పులో పడితే అది ముచ్చి కింద కన్వర్ట్ అవుద్దంట, పెద్దలు చెప్పినటువంటిది శాస్త్రం చెప్పింది. అలాగే ఒక బురద గుంపులో పడింది అనుకోండి, అది కూడా బురదగా మారిపోద్దట. అలాగే మా షర్మిలమ్మ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాడు మా ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ, అటువంటి పార్టీలో చేరి పెద్ద తప్పు చేసింది అన్నది మా తాలూకు అభిప్రాయం. కనుక మా నాయకుడి పట్ల విధేయత ఉన్నటువంటి ఖచ్చితంగా మేమందరం కూడా అవుట్రైట్గా జగన్ గారికి ప్రేమించే వాళ్ళం. మేము రాజశేఖర రెడ్డి గారి వారసులుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నుకున్నాం, ఆయన బలపరుస్తున్నాం. ఎన్నికల ముందు ఒక 2 నెలల ముందు ఆమె వచ్చి ఆలోచన రహితంగా ఆవిడ చేసిన నిర్ణయాలకి ఆవిడకి అటాక్ ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు, దాన్ని తప్పుగా పడ్డానికే ఏం లేదు. మీ దృష్టిలో షర్మిల ఈరోజు ఒక చినుకుగా భావిస్తున్నారు, స్వచ్ఛంద చినుకుగా భావిస్తున్నారు? ఖచ్చితంగా. షర్మిలమ్మ నో డౌట్ షీఈ్ రాజశేఖర రెడ్డి డాటర్, కనుక ఆమె అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవమే. కానీ అది వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళలేకపోయింది. అదే ఒక మంచి ప్లేస్లో ఉంటే ఆ గౌరవం అన్నది ఉంటుంది. ఆ అది మాని నువ్వు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈవేళ పూర్తిగా సతకలబడిపోయిన కాంగ్రెస్ పక్క చేరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు నీ లక్ష్యం గమ్యం సరిగ్గా ఆలోచించాలా. ఇండిపెండెంట్గా రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడ తిరిగినా కూడా ఆవిడకి ఒక గౌరవం ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళిపోయి ఆ బురద గుమ్మిలో దిగిపోయిన తర్వాత అందరూ మాకు సపోర్ట్ చేయాలి, నాకు వ్యతిరేకించకూడదు, బురద దాటి వెళ్ళిపోతాను అందరూ అంటే బురదలోకి మేమెవరం రాము. నువ్వు తెలివి తక్కువ, నువ్వు వెళ్ళి బురదలు దిగిపోయావు, కానీ మేమైతే దిగం. చూస్తే కనుక ప్రస్తుతం శంకారం సభ పేరుతో నిర్వహిస్తున్నటువంటి పర్యటనలో మాత్రం
అధికార పార్టీ అభివృద్ధి చేయలేదు, ఎటువంటి సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యం చెందిన ఆరోపణలు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయనకి సమస్యలపై అవగాహన ముందు వచ్చి తీరాలి. నర్సనపేటలో ఈవేళ మాట్లాడాడు లోకేష్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక మాటకైనా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎంగా ఎదిగిన కృష్ణదాస్ ఒక ఇల్లేనా కట్టాడా అంటాడు. 3000 ఇల్లు శాంక్షన్లు ఇచ్చాను, ఆల్రెడీ 1000-1200 ఇల్లు ఓపెన్లు అయిపోయి ఆమె గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. తర్వాత లంచాలు తీసుకున్నాను, ఎవరు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీశారు. నా జీవితంలో లంచం అన్నమాట ఈయన లోకేష్నా లంచాలు తీసుకోవడానికి? నా కృష్ణదాస్ చరిత్ర చాలా వెరీ క్లీన్, వైట్ పేపర్. ఇందులో ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్తాను, చంద్రబాబుకైనా లోకేష్కైనా ఇంకోటికైనా. ఎక్కడా అటువంటి అవసరం మాకు రాదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఇంకా ఏవేవో స్థలాల్లో ఎర్రనాయుడు పార్క్ని కొట్టేశారని చెప్తారు. ఎర్రనాయుడు పార్క్ ఏంటి? నర్సనపేటలో ఎర్రనాయుడికి ఎలాగ పార్క్ వస్తుంది? నువ్వు ఒక సొసైటీ స్థలాన్ని నువ్వు కబ్జా చేసి, మీకు అధికారం ఉన్నప్పుడు అనాథరైజ్గా ఆక్యుపై చేసి మీరు కడితే అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు ఊరుకుంటారా? నువ్వు చేసిన తప్పిదాన్ని ఎదుటి వాళ్ళు తప్పు చేశారని చెప్పి అనడంలో అర్ధరహితం అని చెప్పి నా ఉద్దేశం. ఇలాగా మీరు చేసినవి, చెప్పినవి, అమర్శించినవి ఏది ఒక్క సంత విమర్శ అందులో లేదు. ఇల్లు కట్టలేడు, నువ్వు రా చూపిస్తాను. 500 ఇల్లు లేకపోతే ఈవేళ రాజీనామా చేస్తాను నేను. ఇల్లుని కట్టిల్లు గృహప్రవేశాలు అయినవి. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇచ్చిన ఇళ్లలో 500 మంది ఒక్క నర్సనపేటలో ఆడి సభ పక్కనే. లేకపోతే ఇదే రోజు ఈవేళ రాజీనామా ఇస్తాను. నువ్వు జిల్లాలో ఉన్నావు కదా, రా చూపిస్తాను నేను నాతో. అందుకోసం విజ్ఞత లేకుండా చెప్పిన స్క్రిప్టులు చదువుకొని నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలకి కేవలం ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇంత అవహేళన, ఇంత అనామకుడా, ఇతను బొత్తిగా మినిమం జ్ఞానం కూడా లేదా అన్నట్టుగా. ఇక నా తాతయ్య మంచివాడని ఎవరు కాదన్నాడు. తాతయ్య మంచివాడు నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు ఒక ఆరాధ్య యాక్టర్. మాకు రాముడిగా, కృష్ణుడిగా అతను గౌరవించాం మేము. అతనికి అల్లుడిగా పుట్టిన నువ్వు వెన్నుపోటు దావుడు మీ అయ్య, అతను రాముడు అంటున్నావు. అతను రాముడు, నువ్వు ఒక లవకుశలోన లవుడివి. నువ్వు ఎందుకు అర్థం పర్థలేనటువంటి మాట్లాడొద్దు. మీరు చేసిన అవినీతి అంతా బట్టబయలైపోయింది. ఇంకా మీకు ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఎన్ని పార్టీలతో మీరు కలిసి వచ్చినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. చూస్తే కనుక చేసినటువంటి అభివృద్ధి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం ఆయా నియోజకవర్గాలు ప్రతినిధిస్తున్నటువంటి స్క్రిప్టులు మాత్రమే చదువుతున్నటువంటి లోకేష్ మాత్రం కనీసం సమస్యలపై అవగాహన లేదు అని మాత్రం ఆయన తేల్చి చెప్తున్నారు. నర్సనపేటలో ఇల్లు కూడా కట్టలేదనే దానికి ఆయన సవాల్ కూడా వస్తుంది. ఆయన సభ నిర్వహించిన పక్కనే 500 ఇళ్ళు కట్టడం జరిగింది, గృహప్రవేశాలు కూడా జరిగాయి. ఆ ఇళ్ళను జిల్లాలో పర్యటిస్తున్న రాగలిస్తే మాత్రం తను కూడా దగ్గరుండి ఆ ఇళ్ళని చూపిస్తానని కూడా సవాల్ ఇస్తున్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న లోకేష్ కనుక అది రుజువు చేస్తే ఈ రోజు నేను రాజీనామా చేస్తానని ఒక సవాల్ ఇస్తుంది. మరి ఈ సవాల్కి లోకేష్ స్వాగతిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.